పెద్దగా స్కిల్లు, టాలెంటు లేదు గానీ, చిన్న చిన్న కథలల్లుతాను, చిన్నగా యాక్షన్ జేస్తాను. రోజుకో 10,000 అయితే సంపాదిద్దాం అనుకునే వాళ్ళకి ఒక మంచి అవకాశం చెప్తానండి. ఇక్కడ దేశానికి సేవ చేసినట్టు గూడా పోలీసులు గూడా మిమ్మల్ని ఏమి అనరు. మెచ్చుకొని మేకతోలు కప్పుతారో లేదో గానీ, శాలువా అయితే కప్పుతారు, ఖచ్చితంగా పొగుడుతారు. స్కామ్స్ అండి. విపరీతమైన స్కామ్స్. రోజు ఎవడో ఒకడు మనకి కాల్ చేస్తూనే ఉంటారు. మనం ఏం చేస్తాం? అసలు లిఫ్ట్ చేయం. ఒక్కసారి లిఫ్ట్ చేసినా వాడినేదో ఇంగ్లీష్‌లోనో, హిందీలోనో ఏదో ఒక తిట్టు తిడితే ఆడు కూడా మనల్ని తిడతాడు. కట్ అయిపోతుంది. అక్కడితో హ్యాపీగా ఉంటాం. కానీ వీళ్ళనే ఎవడైతే మీకు ఫోన్ చేశాడో వాడికి కాస్త రివర్స్ లాజిక్ వాడగలిగితే డబ్బు సంపాదించే అవకాశం ఉంది. కాన్పూర్ కుర్రాడు ప్రూవ్ చేశాడు రీసెంట్గా. భూపేందర్ సింగ్ అని చెప్పి లోకల్గా హీరో కూడా అయిపోయాడండి. విషయానికి వచ్చేస్తాను. మామూలుగా మనకు వచ్చినట్టే ఫోన్ వచ్చింది. ఒరేయ్, నీ పోర్న్ వీడియోస్ ఉన్నాయి, నీ సంగతి అయిపోయినట్టే ఇంకా అని చెప్పాడండి. పెట్టేస్తాను, నెట్లో పెట్టేస్తాను, అందరికీ పంపిస్తానంటే వీడేం చేశాడు? కొద్దిసేపు ఆలోచించాడు. ఒక్క నిమిషం ఆలోచించి, నాన్న అలా చేయి మాకు, ప్లీజ్ ప్లీజ్, మా అమ్మకి తెలిస్తే చంపేస్తుంది, అది నన్ను అసలే రాక్షసి అని చెప్పి వాడిని బతిమలాడండి. అయితే ఒక 16,000 చిన్న కుర్రోడు అంటున్నావు కదా, ఓకే అడ్జస్ట్ చేసుకుంటాను అన్నాడు. వీడు తెలివిగా చూడండి, స్పాంటేనియస్గా ఎంత తెలివితేటలో ఉపయోగించాడంటే, మరి ఆ తెలివితేటలు మన వాళ్ళకి ఎందుకు రావట్లేదు, మనకి ఎందుకు రావట్లేదు ఒకసారి ఆలోచిద్దాం. వెంటనే వీడు గోల్డ్ చైను ఈ మధ్య తాకట్టు పెట్టాను, వాడి దగ్గర ఉండిపోయింది, వాడేమో 3,000 అడుగుతున్నాడు, ఆ 3,000 కట్టేస్తే ఆ చైన్ ఇడిపించుకొచ్చి ఏదో రకంగా నీకు డబ్బులు ఇచ్చేస్తాను, ప్లీజ్ అన్న ఈ హెల్ప్ చెయ్యి అని చెప్పాడండి. ఓకే అని చెప్పి 3,000 వీడి అకౌంట్కి వేసాడండి. అకౌంట్కి వేసాక మళ్ళీ కాల్ రాలేదు. అంటే వాడి నుంచి తర్వాత రోజు మళ్ళీ కాల్ చేసి, ఒరే నా డబ్బులు వేయరా అంటే, అన్న వాడు చైను విడిపించమని 3,000 లాక్కొని ఇంకా వడ్డీ ఇంకా 4,800 ఉంది, అది కట్టకపోతే ఏమనంటున్నాడన్నా, కావాలంటే ఆడితోనే మాట్లాడని వాడి నెంబర్ ఇచ్చాడండి. వీడు వాడికి ఫోన్ చేశాడు. వాడిని ఒకరిని సెట్ చేసి ఉంచాడు రెడీగా. వాడు గట్టిగా మాట్లాడాడు. మళ్ళీ ఒక 4,800 వాడికి వేశాడు. సో అది ఇది వేశాక మనోడు ఏం చేస్తాడు తెలిసిందే కదా, చల్లగా వాడిని బ్లాక్లో పెట్టాడు. వాడికి తర్వాత అర్థమైందండి ఈ విషయం. లోకల్ మీడియాలో తెలిసింది. మనకి కూడా కొంతమంది చెప్పుంటారు. నేనైతే ఈ విషయం సంపాదనకు కూడా ఒక మార్గంగా ఎంచుకోండి, తప్పేమీ లేదండి. మోసగాళ్ళకి మోసగాడు, తాడిని తన్నేవాడు ఉంటే వాడి తలను తన్నేవాడు ఉంటారంటారు కదా, ఈ టైపు ట్రీట్మెంట్ అవసరం అండి. ఎందుకంటే పోలీసులు కూడా ఏం చేయలేకపోతున్నారు. వీళ్ళని ఎక్కడో ఉంటారు, ఊళ్ళు ఇదే పని మీద ఉంటున్నాయి, ఫ్యామిలీలు ఇదే పని అంట. వాళ్ళని ఏం చేయలేకపోతున్నాం, పట్టుకోలేకపోతున్నాం. అసలు ఎన్ని ట్రిక్స్ అంటే అన్ని వాడుతున్నారండి. దేశం దాటి పంపించేస్తూ ఉంటారు, కొన్ని వందల అకౌంట్లు మార్చేస్తూ ఉంటారు. అమాయకులు బలివైపోతున్నారు. కాబట్టి ఎలా ఉంది ఈ ట్రిక్, ఎలా ఉంది, మీరు కూడా ట్రై చేశారా? చేస్తే ఇక్కడ పోస్ట్ చేయండి, ఖచ్చితంగా పోస్ట్ చేయండి, చాలామందికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.